చిన్నప్పుడు చేపట్టుకుని నేను ఉన్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. నా ప్రేమ చెప్పాలని ప్రయత్నిస్తున్న ప్రతిసారి ఏదో ఒక సమస్య అడ్డుపడుతుంది. పైగా భయంతో వణికిపోయే భూమి వల్లే నా మనసులో ఉన్న ప్రేమని నేను మనసారా ప్రేమిస్తున్నానని కుముదకి చెప్పలేకపోతున్నాను. ఇలా నా ప్రేమ మనసులో పెరిగి పెరిగి ఒక అడవిలాగా మారిపోయి అందులో నేను బాటసారిగా మిగిలిపోతానా? నేను నా మనసులో ఉన్న మాటను చెప్పలేనా? మనసారా ప్రేమించిన మనిషి నాకు దగ్గర అవదా? రేయ్, ఆస్తులన్నీ కోల్పోయిన బిజినెస్ మ్యాన్లు అలా కూర్చున్నావేంట్రా? అంతేరా, ఊహల్లో ఉన్న సుందరిని ఊహా సుందరం అనుకుని ఊహలో బ్రతుకుతున్నా నీకు నేను ఇలా ఎందుకు కూర్చున్నానో ఏం తెలుస్తుంది? నేను నా ఊహా సుందరిని కలుసుకోవాలనుకున్నది తను నాకెందుకు కనిపిస్తోంది, తనతో నేను స్నేహం ఎలా చేయాలని తెలుసుకోవాలని తప్ప ఇంకేది ఆలోచించలేదు. ఆలోచించాలి. వయసులో ఉన్న కుర్రాడు ఆలోచిస్తూనే ఉండాలి. పువ్వు అందంగా పూస్తుంది ఎందుకు? అది జడలో ఉంటేనే దానికి అందం గనుక. అంతేగాని ఏ సమాధం మీద ఉంచామో అనుకో బాడీ మస్ అయిపోతుంది. ఇప్పుడు ఈ సోదంతా నాకెందుకు చెప్తున్నావురా? నేను అనుకుంది ఎలాగో చెప్పలేకపోతున్నాను. కనీసం నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్తుంటే ఎందుకు చెప్తున్నావు అంటావు. అసలు నా గురించి ఆలోచించే వాళ్ళే లేరా? నా బాధ వినేవాళ్లే లేరా? ఇంట్లో అందరి గురించి ఆలోచించాలి, అందరికీ ఇష్టమైంది నేనే ఇవ్వాలి అని. బావకి వాటర్ మిలన్ అంటే ఎంతో ఇష్టం. తనకి నేను ఈ వాటర్ మిలన్ ఇవ్వాలి. అప్పుడు బావ నన్ను మెచ్చుకుంటాడు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు స్ట్రైట్గా చెప్పు, లేదంటే ఇలా ఇంటి ఎదురుగా కూర్చోకుండా ఆ మూలకెళ్ళి కూర్చోవాళ్ళు. నా మీద నీకు ప్రేమ ఉందనో? నేను చెప్పేదాని గురించి ఎందుకు కూడా ప్రేమ లేకుండా కడువుగా మాట్లాడుతున్నావు? సరే, నేనేమనుకుంటున్నానో ఒక ఎలివేషన్ ఇచ్చి చెప్తాను. అంత అవసరమారా? సింపుల్గా చెప్తే సరిపోదా? నార్మల్గా చెప్తే అందులో గొప్పే ఉంటుంది. రాజమౌళి సినిమా ఓపెనింగ్ రేంజ్లో ఒక ఎలివేషన్తో చెప్పాను అనుకో, చూసే వాళ్ళకి థ్రిల్లింగ్గా ఉంటుంది, చెప్పే నాకు మంచి ఫీల్ ఉంటుంది. వద్దన్నా వినవుగా, చెప్పు. ஒரு கண்ணு கண்டு ஜூம் பேக் வந்துட்டா. అయ్యో సారీ బావా. భూమి, కింద జన్మలో నేను నీకు బద్ధశత్రువునై ఉంటాను. ఆ జన్మలో నా చేతిలో ఉన్నవన్నీ నిన్ను ఎత్తి మీద వేసి ఉంటాను. అందుకే ఈ జన్మలో ఇవన్నీ నా నెత్తి మీద వేస్తున్నావు. హే, తన్నెందుకురా అంటావు? నువ్వే కదా ఎలివేషన్లో చెప్పాలని ఓ రేంజ్లో అరిచావు. పాపం భూమికి భయం అని నీకు తెలుసు కదా, అందుకే భయపడి పై నుంచి వదిలేసినట్టుంది. అసలు ఈ పని ఎందుకు చేసావు ఇప్పుడు? అది బావా, అది వాటర్ మిలన్ అంటే నీకు ఇష్టం కదా, అందుకే ఇద్దామని. వాటర్ మిలన్ ఇవ్వాలనుకుంటే తెచ్చి చేతికి ఇవ్వాలి, అంతే తప్ప ఇదిగో ఇలా నెత్తి మీద వేసి చిప్పలా పెట్టకూడదు. దీన్ని అభిమానం అనరు, రివెంజ్ తీర్చుకోవడం అంటారు. ఎందుకు బావా బాధపడతావు? ఇదిగో ఇది మిగిలింది కదా, తిను. తినేసయ్యే. ఎందుకురా నవ్వుతున్నావు? బాగుందిరా, నువ్వేమో చిప్ప పట్టుకున్నావు, భూమి వచ్చి ఎంత చక్కగా అందులో వేసిందో చూసావా? చూడడానికి చాలా అద్భుతంగా ఉందిరా. దాన్ని అద్భుతంగా ఉండడం అనరు. నేను అడుక్కునేవాడిని చెప్ప పట్టుకుంటే తన బొచ్చులో బెచ్చం వేసింది అనుకుంటారు. సారీ బావా. అక్కడ నీ ఫ్రెండ్ వల్ల ఇక్కడ నీ వల్ల నేను చూడాలనుకున్న ఒక అద్భుతమైన మిస్ అయ్యాను. ఏంటి, అమ్మాయిని వెతుక్కుంటూ వచ్చి చూడాలనుకున్న అద్భుతాన్ని మిస్ అయ్యాను అంటున్నావు? ఇది పల్లెటూరు. సిటీలో వేసినట్టు వేషాలు వేస్తే మీ ధర్మపీఠం దగ్గర మీరే దోషులుగా నిలబడాల్సి వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఏయ్, మాటలు మర్యాదగా రానివ్వు. ఇంకొకసారి నా క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడితే అబ్బా, అమ్మాయిల గురించి అడుగుతూ ఏంటండి అంటే
అబ్బాయి గారికి బానే కోపం వచ్చిందే. చూడండి, ఇంత పౌరుషం ఉంటే ముందే ఇలాంటి వేషాలు మానేసి బుద్ధిగా ఇంట్లో ఉండండి. ఎటు మీ అమ్మగారు మీకు పెళ్లి చేయాలనుకుంటున్నారు కదా, ఆ పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండండి. ఇలా పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి. అదేంటండి, నేను అక్కడ అడుగుతుంటే నన్ను తోసేసి వచ్చి ఇక్కడ జానకితో గొడవ పడుతున్నారు. మీ గొడవ తర్వాత ముందు నా క్వశ్చన్కి క్లారిటీ ఇవ్వరా? ఓరి బాబోయ్, ఇద్దరు పిచ్చి వాళ్ళతో మాట్లాడితే ఇంత భయంకరంగా ఉంటుందని నాకు ఈ రోజే తెలిసిందే. నువ్వు చెప్పకపోయినా నేను అమ్మాయి గురించి తెలుసుకుంటాను. ఏమేం జానకి, గురువు అంత కోపంగా ఉన్నాడు? ఏదో తెలుసుకోవాలని వచ్చాడు. అసలు విషయం చెప్పకుండా అమ్మాయి గురించి అడిగితే నేను తిక్కగా సమాధానం చెప్పాను. పాపం బీపీ పెరిగినట్టుంది, అలా బాధగా వెళ్ళిపోతున్నాడు. పదరా, మనం వెళ్దాం. పొద్దున్నే ఈ జానకి కనిపించి మూడంతా పాడు చేసేసింది. మళ్ళీ నా ఊహాసుందరి ఎప్పుడు కనబడుతుందో ఏంటో. భూమి ఎప్పుడు పొద్దున్నే లేచేది కదా, ఇంకా లేవలేదేంటి? భూమి, 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 భూమి. అయ్యయ్యో భూమి, ఏంటమ్మా ఇది? ఒళ్ళు కాలిపోతోంది, చాలా జ్వరం వచ్చినట్టుంది. ఇంట్లో ఎవరికి చెప్పలేదా? ఇదేదో మనకు కలిసొచ్చే మ్యాటర్లా ఉందే. అమ్మా భూమి, నిన్న బాగానే ఉన్నావు కదా, మరి ఈరోజు ఇంత జ్వరం వచ్చిందేంటి? కనీసం నువ్వు చెప్పాలి కదా భూమి. ఇలా పడుకుంటే ఎలా తెలుస్తుందమ్మా? నేను చూశాను కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏమయ్యేది? పర్వాలేదు పెద్దమ్మ, తగ్గిపోతుంది. ఎలా తగ్గుతుంది? ట్రీట్మెంట్ తీసుకోవాలి కదా. అయినా ఇంత సడన్గా జ్వరం ఎందుకు వచ్చింది? ఇదంతా జానకి మహిమే మమ్మీ. మాట్లాడేదానికి ఓ అర్థం ఉండాలి. భూమికి జ్వరం వస్తే దానికి జానకి ఏం చేస్తుంది? తనేమైనా కావాలని జ్వరం తీసుకొచ్చిందా? నేనేమీ జానకి మీద కోపంతో చెప్పడం లేదు, భూమి మీద అభిమానంతో చెప్తున్నాను. నిన్న జానకి భూమిని బయటికి తీసుకెళ్ళింది కదా, పొలంలో తోటల్లో ఆడుకున్నాక ఆ పంపు సెట్టు దగ్గర ఎక్కువసేపు తడిచినట్టున్నారు. పైగా ఈ వాతావరణం పాపం తనకు అలవాట్లేదు కదా, ఇలా వెళ్ళడం తనకు తెలియదు కదా, అందుకే ఇన్ఫెక్షన్ వచ్చినట్టుంది. అందుకే ఇలా జ్వరం వచ్చింది. జానకి అంటే ఇక్కడే పెరిగింది, ఈ మట్టిలోనే తిరిగింది కాబట్టి తను ఏం చేసినా చెల్లుతుంది. కానీ సుకుమారంగా పెరిగిన భూమి విషయంలో అలా ఆలోచిస్తే రిజల్ట్ ఇలాగే ఉంటుంది. ఏంటి భూమి, నిజమా? చలి కొంచెం వేస్తే గజగజ వణికిపోతుంది. అంత సుకుమారంగా పెరిగిన అమ్మాయిని నువ్వలా తిప్పడం తప్పే కదా. ప్రతి ఆడపిల్ల తన ఇంట్లో సుకుమారంగానే పెరుగుతుంది. మా నాన్నగారు కూడా నన్నెంతో అపురూపంగా చూసుకున్నారు. అంత మాత్రాన ప్రపంచాన్ని తెలియకుండా ఉంచటం మంచిది కాదు కదా. అయితే నువ్వు చేసింది మంచి పని అని నీకు అనిపిస్తోందా? తప్పని అనిపించడం లేదు. తనకి అన్నీ చూపించాలనుకున్నాను. బయటి ప్రపంచం ఎలా ఉంటుందో చూపించాలి అనుకున్నాను. 4 గోడల మధ్య ఉంటే తనకేమీ తెలీదు. కానీ ఈ భవనం దాటి బయటికి వస్తే ఎలా బతకాలో ఎలా ఉండాలో ప్రతిదీ తెలుసుకుంటుంది. అప్పుడే భూమిలో మార్పు వస్తుంది అనుకున్నాను. అందుకే ఆ ప్రయత్నం చేశాను. ఆహా, 32 గ్రామాల్ని తన కంటితో శాసిస్తున్న మా అమ్మ కన్నా నువ్వు తెలివైన దానివా? ఆవిడ కన్నా గొప్ప విషయాలు తెలుసా నీకు? ఇలా సమాధానం చెప్తున్నావు? రుద్రాణి వింటుంది కదా అని నీకు నచ్చింది నువ్వు చెప్పావనుకో, రుద్రానికి నచ్చదు.
అది తను ఎంతగానో అభిమానించే భూమి విషయంలో నువ్వు చేశావు. ఇక నీ పని అయిపోయినట్టే. చూడండి, తప్పనిపిస్తే నేనే చేయను. నా తండ్రి నన్ను అలా పెంచారు. భూమి విషయంలో నేను చేసింది తప్పు కాదని ఇప్పటికీ నమ్ముతున్నాను. తనకు అలవాటు లేదు కదా, అందుకు జ్వరం వచ్చింది అంటే ఒప్పుకుంటాను. కాని దానివల్ల నేను తప్పు చేశానని భూమిని బయటికి తీసుకెళ్లకూడదు అనంటే నేను ఒప్పుకోను. అంటే నువ్వు చేసింది 100% కరెక్టే అని నిన్ను నువ్వు సమర్థించుకుంటున్నావా? నిన్న భూమి పొందిన ఆనందాన్ని తన కళ్ళల్లో చూశాను. మీరీ మాట భూమిని అడుగుంటే తనే మీకు చెప్పుండేది. అసలప్పుడు మీరీ ప్రశ్న నన్ను అడుగుండే వాళ్ళే కాదు. ఇంకా ఏంటి మమ్మీ తనతో మాటలు? ఆ చెంప ఈ చెంప వాయించి ఇంకెప్పుడు ఇంటికి రాకు అని మెడ పడుకుని బయటికి గెంటేయ్. ఇలా నువ్వు అడుగుతూ ఉంటే సమాధానం చెప్తూనే ఉంటుంది. అవును రుద్ర, ఎంతైనా తెలివైన అమ్మాయి కదా. తనని తాను ఎలా సమర్థించుకోవాలో ఈ జానకి బాగా తెలుసు. ఆ అవకాశం తనకివ్వకుండా నువ్వేమనుకుంటున్నావో అది చెయ్యి. నువ్వు చేసింది కరెక్ట్. నేను తీసుకొస్తాను కదా, కూర్చోండి. ఒక్క నిమిషం అండి, ఇంకో ఫోన్ రింగ్ అవుతోంది, మళ్ళీ చేస్తాను. ఎవరి ఫోను? ఇది నాదేనండి. నేను ఎవరిది అని అడగలేదు, ఎవరు ఫోన్ చేశారో అని అడుగుతున్నాను. నిన్నే జానకి, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? అబ్బే అదేం లేదండి, మా నాన్న ఫోన్ చేశారు. మీ నాన్న ఫోన్ చేస్తే కంగారు పడ్డం దేనికి? నువ్వు ఇక్కడికి వస్తున్నావని నాన్నకి తెలుసు కదా, మాట్లాడు. పర్వాలేదు, నేను తర్వాత మాట్లాడతాను. అది అక్కడ భూమికి టిఫిన్ పెడుతున్నాను. నువ్విక్కడే ఉన్నావని తెలిసి ఫోన్ చేశారంటే ఏదో పనుండే చేసుంటారు కదా. ఒక్క నిమిషం మాట్లాడు, ఏం పర్లేదు. మాట్లాడతాను. హలో జానకి, ఏంటమ్మా ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఎంత టైం పట్టింది? మీకు తెలుసు కదా, నేను రుద్రాణి గారింట్లో ఉన్నాను. అవునమ్మా, అందుకే నీకు ఫోన్ చేశాను. భూమితో మాట్లాడాలనుంది, ఒక్కసారి మాట్లాడిస్తావా? ఇప్పుడా? ఇప్పుడంటే ఎలా? కాసేపటి తర్వాత మీరు చెప్పింది చేస్తాను.
అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు? మీ ఎదురుగా ఎవరైనా ఉన్నారా? ఆ, ఆ, అవును, భూమికి టిఫిన్ తినిపిద్దామని టిఫిన్ తీసుకుని వెళ్తూ డైనింగ్ టేబుల్ దగ్గర ఫోన్ పెట్టాను. మర్చిపోయాను నా ఫోన్. ఆ ఫోన్ రింగ్ అవుతుంది, అందుకే నేనొచ్చి తీసేసరికి లేట్ అయింది. ఇంతలో రుద్రాణి గారు వచ్చారు. అమ్మా, నేను ఫోన్ చేయడం ఆ రుద్రాన్ని ఏమైనా చూసిందా? ఆ, లేదు లేదు, నేనే ఫోన్ తీసుకొని మాట్లాడుతున్నాను. సారీ అమ్మా, నా కూతురుతో మాట్లాడాలనే కంగారులో నేను ఫోన్ చేశానే కానీ ఆ రుద్రాన్ని చూసుంటే మాత్రం పెద్ద గొడవ జరిగి ఉండేది. మీకు అర్థమైంది కదా, నేను మళ్ళీ మాట్లాడతాను. జానకి, నువ్వు మాట్లాడిన తర్వాత నాకు ఒకసారి ఫోన్ ఇవ్వు. దీక్షితులు గారితో నేను మాట్లాడతాను. ఏంటి జానకి, ఫోన్ వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, ఎందుకంత కంగారు పడుతున్నావు? మాట్లాడుతుంది మీ నాన్నే కదా. ఒకసారి ఫోన్ ఇవ్వు, దీక్షితులు గారితో నేను మాట్లాడాలి. నేను చెప్తాను కదా, వినండి. మా నానమ్మ గారు ఎన్నో తీర్థయాత్రలు చేసి తీసుకొచ్చిన గంగా జలాన్ని ఆ బిందెల్లో కలిపారు. ఆ నీటికి చాలా మహిమ ఉంది. ఆ 2 బిందెలు మీరిద్దరూ తల మీద పెట్టుకొని మా తోటకు వెళ్ళండి. అక్కడ మా దక్షాతయ్య నాటిన చెట్టు ఉంది. ఆ చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి మళ్ళీ తిరిగి రండి. నేరం ఎవరు చేశారో ఆ నీళ్లే చెప్తాయి. బావా, నీళ్లు నిజాన్ని ఎలా నిరూపిస్తాయి? చెప్పాను కదా, అవి చాలా మహిమగల నీళ్లు అని. మీరు ప్రదక్షిణ చేసిన తర్వాత అవి పసుపు రంగులోకి మారుతాయి. తిరిగొచ్చి ఆ నీళ్ళని అదిగో అక్కడ ఆ తులసి మొక్కకి పోయాలి. తప్పు చేసిన వాళ్ళు తులసి మొక్కకి నీళ్లు పోస్తున్నప్పుడు అవి మామూలు నీళ్ళలా కనిపిస్తాయి. ఎవరైతే నిజాయితీ వైపు ఉంటారో ఆ నీళ్లు పసుపు వర్ణంలోకి మారుతాయి. దాంతో దోషి ఎవరన్నా తెలిసిపోతుంది. ఈ రోజుల్లో కూడా ఇలా జరుగుతాయా? ఏ రోజుల్లో అయినా సరే నమ్మకంతో చేస్తే ఖచ్చితంగా జరుగుతుంది మావయ్య. ఇంకా చూస్తారేంటి, మీరిద్దరూ వెళ్ళండి. కానీ ఒక్క మాట, మధ్యలో బిందె దించకూడదు, బిందులో ఏముందని మూత తీసి చూడకూడదు. అలాగే బాబు, కానీ నేను ఏ తప్పు చేయలేదు, మళ్ళీ చెప్తున్నాను. నేను నిప్పు అని ఆ నీళ్లే నిరూపిస్తాయి. నా తప్పు లేదని నేను తిరిగి వచ్చాక అందరికీ తెలుస్తుంది. వరహాలు అంటే నమ్మకానికి అమ్మలాంటి వాడని అందరికీ తెలిసిపోతుంది. ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నారు? పట్టుకెళ్ళండి. ఇది పట్టుకో రంగయ్య. భార్గవ్, నువ్వు సిటీలో చదువుకున్నావు, నువ్వు కూడా ఇలాంటి నమ్మకాల్ని నమ్ముతావా? అయినా అలా జరుగుతుందని నేనెక్కడా వినలేదే. అమ్మ తీర్థయాత్రలకు వెళ్ళింది నిజమే గాని అక్కడి నుంచి నీళ్లు తీసుకొచ్చినట్టు నాకెప్పుడూ చెప్పలేదే. మనింట్లో జరిగింది నాకు తెలియకుండా ఎలా ఉంటుంది? అత్తయ్య, అందులో ఎలాంటి పుణ్యనదుల నీళ్లు లేవు. మన ఇంట్లో ఉన్న నీళ్లనే ఆ బిందెల్లో పోయించాను. మరి ఇంతవరకు అంత స్పీచ్ ఇచ్చావు కదా, ఎలా నిరూపిస్తావు? చెప్పాను కదా, తీర్పు ఇవ్వటం అంత ఈజీ కాదు.
దాని గురించి ఎంతో ఆలోచించాలి. ఇప్పుడు వాళ్ళిద్దరూ తిరిగి వచ్చేసరికి రెండూ మామూలు నీళ్లలానే ఉంటాయి. అందులో నేరం ఎవరిదో ఎలా చెప్తారు? మా అన్నయ్య తెలివి ఇంకా మీ ఇద్దరికి అర్థం కాలేదు. తను చాలా ఇంటెలిజెంట్గా తీర్పు చెప్పబోతున్నాడు. అది ఎవరికి తెలియదు కాబట్టి అసలు అరెస్టుడు బుక్ అవ్వబోతున్నాడు. అత్తయ్య, తప్పు చేయనివాడు ఆ బిందెని దించి చూడడు. ఆ చెట్టు దాకా వెళ్ళి మళ్ళీ తిన్నగా ఇక్కడికే వస్తాడు. కానీ తప్పు చేసినవాడు నీళ్ల రంగు మారిందా లేదా అని చూడాలని మధ్యలో ఖచ్చితంగా బిందెని దించి చూస్తాడు. అవి మామూలు నీళ్ళలా కనిపించినప్పుడు తన తప్పు బయటపడుతుందని అందులో పసుపు కలిపి బంగారు రంగులో మారినట్టుగా చూపించడానికి మన దగ్గరికి తీసుకొస్తాడు. దాంతో దొంగెవరో దొరుకుతాడు. ఇది పడగానే కుముద చూస్తుంది. తను వెంటనే ఓకే చేస్తే నా పంట పండుతుంది. పొరపాటున తనకేమైనా కోపం వస్తే తన కొళ్ళు మండుతుంది. అందుకే కుముద రియాక్షన్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి నేను విసిరేసి దాక్కుంటాను. తను నవ్వుతూ చూస్తే హ్యాపీగా ఎదురవుతాను. కోపంతో చూసిందంటే సైలెంట్గా లోపలికి వెళ్ళిపోతాను. ఓ, ఇది నీ పనా? చెప్తా. నువ్వేనా? ఆఫ్ కోర్స్. నీ దగ్గర ఈ కళలు కూడా ఉన్నాయా? నీకు ఇంకా అర్థం కాలేదా? ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. నన్ను అర్థం చేసుకోవాలంటే చాలా గొప్ప మనసు ఉండాలి. చూడమ్మా జానకి, నేను సముద్రం లాంటి వాడిని. హ్యాపీగా వచ్చిన వాళ్ళకి అలల్లా తాకుతూ ఆనందాన్ని ఇస్తాను. అదే భయంతో వచ్చిన వాళ్ళకి మృత్యులా కనిపిస్తాను. అదే నన్ను ప్రేమిస్తూ నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి మంచి ఆనందాన్ని ఇస్తాను. అబ్బో, చాలా కళలే ఉన్నాయి. మరేమనుకున్నావు? భార్గవ రాముడన్న నా పేరులోనే రాముడు ఉన్నాడు, భార్గవ రాముడు ఉన్నాడు. అందుకే నేనెప్పుడు 2 యాంగిల్స్లో ఉంటాను. అది నీ మట్టి బుర్రకి అర్థం కాదు. చెప్పాను కదా, ఇప్పుడిప్పుడే తమరేంటో అర్థమవుతుంది అని. సరే, బయటికి వెళ్దాం. ఒకసారి బండి తీయండి. ఏంటి? ఏదో నేను నీ వాడిని అన్నట్టు ఆర్డర్ వేస్తున్నావేంటి? నీకు అంత సీన్ లేదమ్మా. నేను ఆర్డర్ వేయట్లేదు, జస్ట్ అడుగుతున్నాను. బండి తీస్తే బయటికి వెళ్దాం. నీలాంటి దాన్ని నా బండి మీద కూర్చోబెట్టి తీసుకెళ్లడం జరగని పని. కావాలంటే నడుచుకుంటూ వెళ్ళు, లేదంటే మా రంగయ్యకి చెప్తాను. తను డ్రైవర్కి చెప్తాడు, కార్లో తీసుకెళ్తాడు. ఏ, నన్ను తీసుకెళ్లాలంటే భయపడుతున్నావా? భయమా? అది నా బ్లడ్లోనే లేదు. బ్లడ్లో లేదేమో కానీ నీ మాటల్లో కనిపిస్తోంది. చూడు జానకి, అనవసరంగా నువ్వు నన్ను రెచ్చగొట్టకు. నువ్వేం చేసినా ఏమన్నా సరే, నేను మాత్రం నిన్ను నా బండి మీద తీసుకెళ్ళను. తెలుస్తోందిలేండి, మీది కేవలం బిళ్ళ పని. మీరు ఏమీ చేయలేరని, అంతా మేకపోతూ గాంభీర్యమని. అయినా ఒక ఆడపిల్ల బండి మీద తీసుకెళ్ళమంటే ఇంతలో భయపడతారు ఎవరైనా? మీరు వేస్ట్ అని నాకెప్పుడో తెలుసు. ఏయ్, ఎందుకంత రెచ్చగొడుతున్నావు? సరే, ఇప్పుడు నేను నిన్ను ఎందుకు బండి మీద తీసుకెళ్లాలో ఒక్క లాజిక్ చెప్పు. ఇక్కడే చెప్తే బాగుండదు, అందుకే బయటికి వెళ్దామని అడుగుతున్నాను. ఒకవేళ మీకు భయం అంటే చెప్పండి, విషయం ఏంటో ఇక్కడే చెప్పేస్తాను. పదే పదే భయం అంటున్నావు కాబట్టి నాకు భయం లేదని నిరూపించడానికైనా నిన్ను నా బండి మీద ఎక్కించుకోవడానికి నాకు ఇష్టం లేకపోయినా సరే నిన్ను తీసుకెళ్తాను. కమాన్. ఈ పాటి కుముద లెటర్ చదివే ఉంటుంది. తన రియాక్షన్ ఏంటో మెల్లగా చూద్దాం. నవ్వుతూ మెలికలు తిరిగితే నేనే అని ఎక్కడి నుంచి దూకి ఎదురు పడతాను.
కోపంగా చుట్టూ చూసిందంటే నాకేం తెలియదు అన్నట్టు మేనేజ్ చేసేస్తాను